సాగరు నేను 2 ముచ్చట్లు అడుగుదాం అనుకుని మర్చిపోయినా. చిరంజీవి సార్ వాళ్ళ ఇంటికి పోయినావు, వాళ్ళ అమ్మకి నీకేం సోపతి సుట్రికం ఏమడుతుంది నీకు? అందరికి అమ్మనే, అంజనమ్మ అందరికి అంజనమ్మ అమ్మ. అందరికీ అమ్మ అంటున్నామా? అవును, నాకు ఇట్లా ఇష్టం. నువ్వు అట్లా అనకు, అమ్మ అనకు, అత్తం. నాకు మస్తు ఇష్టం చిరంజీవి సార్. నేను సార్ని పట్టుకొని అన్నా అనలేను, తమ్ముడు అనలేను, నీ దండం పెడతా. నువ్వు బాబా అనుకో, నాకేం పర్వాలేదు. నీకు దండం తల్లి. నిజంగా చిరంజీవి సార్ అంటే మస్తు ఇష్టం నాకు. పవన్ కళ్యాణ్ సార్ అన్న చిన్నప్పటి నుంచా. నేను పుట్టేసరికి ఆ పాట వచ్చింది, గోలీ మార్ మార్. చిన్నగా ఉన్నప్పటికీ వచ్చేసింది. మరి పవన్ సార్ అంటే ఇట్లా ఇష్టమే, కానీ పవన్ సార్ అంటే అట్లా ఇష్టం లేదు, ఇట్లనే ఇష్టం, మామూలు ఇష్టం. నమస్కారం ఇష్టం పవన్ సార్. చిరంజీవి సార్ అంటే వేరే ఇష్టం. నాకు మస్తు ఇష్టం సారిగా. అందుకని అంజనమ్మ మీకమ్మ, మాకు అత్తమ్మ. మరి చెప్తా మీకు అట్లా నవ్వుతావే ఎందుకు? మీ ఇష్టం ఉంటే అద్దా, ఇది బాగున్నది. షాకులు కాదు, నేను వాళ్ళ పిల్లలకే చెప్పిన. వరుణ్ వచ్చిండు ఒక రోజు, చెప్పిన అరే ఏంద్ర బాయ్ ఓసారి మీ పెద్దనాయ నన్ను కలిపి నేను నమస్కారం పెట్టి చూసిపోతా కళ్ళతో అన్న. కల్పిస్తాను చంద్రవాణి. నువ్వు చంద్రవాణి చిన్నమ్మా, నువ్వు పెద్దమ్మా నువ్వు అన్న. అట్లా అంజనమ్మ దగ్గరికి వెళ్ళిపోయిన. మరి అంజనమ్మ నాకు మొగల్ రేకులు అప్పటి నుంచి అంజనమ్మ నాకు అంటే ఒక అమ్మ లెక్క. మా సీరియల్ బాగుంది, సీరియల్ చూసి మంచిగా ఉన్నది కానీ బిడ్డ అని దగ్గర తీసుకుని మంచిగా అంటే కొడుకు లెక్క చూసుకునేది. అదే నీకు అంటే నన్ను అడిగింది ఒకరోజు, ఎంతమంది పిల్లలు ఎంతమంది అని అంటే నేను ఒక్కనే అమ్మ అని చెప్పాను. నీకు 3 అన్నలు ఉన్నారు మర్చిపోకండి. సో ఇక అంత బాగా చూసుకునే అమ్మ అంతే, ఇక అంతకు మించి చెప్పలేదు. మార్చుకుందాం పాటిగా, నాకు అమ్మ అని చెప్తున్నా. నేను వరుసలు మార్చుకుంటా పట్టిగా, నేను నిన్ను తన్ని అంటున్నాను కదా, నేను వరుస మార్చుకుంటా కాదా. ఇంకొక ముచ్చట, పవన్ సార్ దగ్గరికి పోయిన ఆయన ఇట్లా మాట్లాడిండు, ఏం కథ? పవన్ కళ్యాణ్ సార్. పవన్ అన్న తెలుసు కదా, పవన్ అన్న ఎప్పుడు ఇంకా తమ లెక్క ఏమని తీయడనంటే మొత్తము మన తెలంగాణలో అంటే పవన్ కళ్యాణ్ సార్ జనసేన పార్టీకి సంబంధించి అంత నువ్వే తిరుగుతున్నమాట. నాకు బాధ్యతలు ఇచ్చిండ్రు ప్రచార కార్యదర్శి. సో రాజకీయం వైపు ఇట్లా పోదామన్న ఆలోచన ఉన్నదే. మంచిగా అంటే మీన్స్ కొంతమందితో తిరుగుతే అంటే తెలుసుకుంటాం కదా, కొంతమందితో మంచి బలం ధైర్యం కనిపిస్తుంది, అంటే చాలా నేర్చుకోవచ్చు, చాలా సేవ చేయొచ్చు కదా. అట్లా నేను పవన్ అన్నతో పోయినా. మనం కూడా కొంచెం మన సేవుడు అంతా ఎర్రజెండే కదా, ఆయన కూడా అదే కదా. పవన్ అన్న గిట్లా ఆడ ఫ్యాన్స్ ఎక్కువ, నీ గిట్లా ఆడ ఫ్యాన్స్ ఎక్కువ, సేమ్ బాగున్నది. ఇప్పుడు వెంకయ్యనాయుడు సార్ తనకి పోయిన ఏమి వెంకయ్యనాయుడు సార్ మొత్తం బిజీగా ఉంటాడు కదా. ఉపరాష్ట్రపతి ఉన్నప్పుడు నేను ఒకసారి కలిసిన సార్, పోయి నమస్తే పెట్టి వచ్చిన. సార్ కూడా చూసిండే మొగిల్ రేకులు చూసిండ్రు. మొగల్ రేకులు తెలుసు వెంకయ్యనాయుడు సార్కి.